డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ ఆఫీసులకు జనాలు క్యూ కట్టారు. ఇవాళే చేయించుకుంటే కొంత తక్కువలో అయిపోతుందని భావిస్తున్నారు. అందుకే రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తుతున్నారు. అనంతపురం రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ జనంతో కిక్కిరిసిపోయింది. ఉదయం 6 గంటల నుంచే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు క్యూ కట్టారు. అటు గుంటూరులోనూ అదే స్థాయిలో రద్దీ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇదే తరహా రద్దీ కనిపిస్తోంది. ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ ఆఫీసులకు జనాలు క్యూ కట్టారు. ఇక ఇవాళే చేయించుకుంటే కొంత తక్కువలో అయిపోతుందని భావిస్తున్నారంతా. అందుకే రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తుతున్నారు. అనంతపురం రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ జనంతో కిక్కిరిసిపోయింది. ఉదయం 6 గంటల నుంచే సబ్ రిజిస్టర్ ఆఫీస్ క్యూ కట్టారు. అటు గుంటూరులోనూ అదే స్థాయిలో రద్దీ కొనసాగుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఇదే తరహా రద్దీ కనిపిస్తోంది. ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ ఆఫీసులకు జనాలు క్యూ కట్టారు. ఇక ఇవాళే చేయించుకుంటే కొంత తక్కువలో అయిపోతుందని భావిస్తున్నారంతా. అందుకే రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తుతున్నారు జనం. అనంతపురం రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ జనంతో కిక్కిరిసిపోయింది. ఉదయం 6 గంటల నుంచే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు జనాలు క్యూ కట్టారు. అటు గుంటూరులోనూ అదే స్థాయిలో రద్దీ కొనసాగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఇదే తరహా రద్దీ కనిపిస్తోంది. రైట్, దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇక ఏపీలో ఇలా అనంతపురం ఒకసారి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో చూస్తే జనాలు క్యూ కడుతున్నారు. ఇక ఏపీలో రేపటి నుంచి ఛార్జెస్ ఎక్కువ పడతాయని అంతా భావించి ఇవాళ ఉదయం నుంచే ఇక సబ్ రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ జనాలు క్యూ కడుతున్నారు అంటారు. ఇక దీనిపై ఎలా స్పందిస్తారు? ఏమన్నా రేపటి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో చాలా రద్దీ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే జనరల్ గా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగితే పెద్ద మొత్తంలో పెరుగుతూ ఉంటాయి. అంటే మామూలుగానే రేట్లు ఎక్కువ ఉంటాయి. సో వన్స్ పెరిగాయంటే వాటికి ఇంకా అంటే ఒక్కొక్క రిజిస్ట్రేషన్ పైన అట్లీస్ట్ 20,000, 20 నుంచి 30,000, 40,000 వరకు పెరిగే అవకాశం, ఒక్కోసారి 50,000 కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో ఖచ్చితంగా ముందుగానే చేయించుకుంటే సో దట్ ఆ డబ్బులు మిగులుతాయి, ఈ రోజే పూర్తి చేసుకుంటే బాగుంటుందనే కోణంలో ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో గుంటూరు కావచ్చు, అనంతపురం కావచ్చు, కృష్ణా కావచ్చు, ప్రకాశం కావచ్చు, జిల్లాలో ఏ జిల్లా తీసుకున్నా సరే చాలా ఎక్కడైతే మెయిన్ గా ఎక్కడైతే వాల్యుబుల్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయి, ఎక్కడైతే రేట్స్ బాగా ఎక్కువ ఉంటాయి ల్యాండ్స్ కి, ఆ జిల్లాలో విపరీతమైనటువంటి రద్దీ కనిపిస్తుంది. రిజిస్టర్ ఆఫీస్ లో తమ రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో చేయించుకుంటే కనీసం ఒక్కొక్క ఎకరానికి కనీసం 50 నుంచి 1,00,000 రూపాయలు ఎవరికైనా సేవ్ అవుతాయనే ఒక ప్రాస్పెక్ట్ కనిపిస్తూ ఉంది. సో ఆ నేపథ్యంలోనే కొంత జనాలు అయితే అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రిటర్న్ చేయించుకునే వాళ్ళు కానీ అమ్మే వాళ్ళు కానీ చేయించుకునే వాళ్ళు కానీ పట్టుబట్టి మరి
డేస్ అంటే ముహూర్తాలు గట్ల లేదంటే మంచి రోజులు ఏం చూసుకోకుండానే డైరెక్ట్ గా వెళ్ళిపోయి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ చాలా క్లియర్ గా చూడొచ్చు ఏ స్థాయిలో అక్కడ పరిగాపులు కాస్తున్నారో, ఆఫీసులు ఎంత రద్దీగా ఉన్నాయో కూడా చూస్తున్నారు. గుంటూరు ముఖ్యంగా అమరావతి కేంద్రం ఏదంటే ఏపీ రాజధాని కేంద్రం అమరావతి కాబట్టి గుంటూరు జిల్లాలో ఈ పరిస్థితి కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ రేట్లు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ మాత్రం రిజిస్ట్రేషన్స్ బాగా జరిపేందుకు అంటే ఈ రోజు పూర్తి చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ గడువు సమయం ఏదైతే ఉందో ఈవినింగ్ 5:30 లోపలనే మొత్తం పూర్తి చేసుకోవాలని ఒక ప్రాస్పెక్ట్ అందరూ కూడా కొంత పోటీ పట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.